చూసారా ఎంత సౌండ్ వస్తుందో. గత 10 రోజులుగా మాకు ఇదే పరిస్థితి. నైట్ 8 o'clockకి మొదలు పెడతారు పని, మార్నింగ్ 8 o'clock వరకు పని చేస్తారు. షాపింగ్ మాల్ ముందు టైల్స్ మారుస్తున్నారు అనమాట. ఈ డ్రిల్లింగ్ సౌండ్ వస్తూనే ఉంటుంది. మాకు తలనొప్పి అయిపోయింది, కానీ ఏం చేస్తాం, భరించాల్సిందే కదా. సరే, నేను మసూర్ దాల్ దోశ వేస్తున్నాను. దోశ కోసం నేను మసూర్ దాల్ నానబెట్టాను మార్నింగే. తర్వాత నైట్ పండుకునే ముందు ఇట్లా మిక్సీ ఆడిచ్చి పండుకుంటాను అనమాట. నేను దాంట్లోకి రవ్వ వేస్తున్నాను, బొంబాయి రవ్వ. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఉప్పు, ఇంకా టమాటాలు వేస్తే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట దోశ. అందుకని టమాటాలు కూడా వేసి మిక్సీ ఆడిచ్చి పెట్టేస్తాను. మిక్సీ ఆడిచ్చాక దీన్ని పులియబెట్టాల్సిన అవసరం లేదు, ఫర్మెంటేషన్ అవసరం లేదు. జస్ట్ నాకు పొద్దున్నే దోశలు పోసేకి ఇబ్బంది ఉండదు. అర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, అందుకనే ముందు రోజు నైటే మిక్సీ ఆడిచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దోశలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో, బాగా టేస్టీగా ఉంటాయి. దోశలు రావడం కూడా బాగా క్రిస్పీగా వస్తుంది. చూసారా మంచి రెడ్ కలర్లో ఉంది దోశ కూడా. ఈ విధంగా నెయ్యి వేసుకొని కమ్మగా దోశ కాలుస్తే ఎంత టేస్టీగా ఉంటుందో. ఎట్లాంటి చట్నీతో అయినా, పచ్చడితో అయినా, ఏ పొడితో అయినా కూడా బాగా సూట్ అవుతుంది. దోశ కూడా బాగా కరకరలాడుతూ కాలుతుంది. ఈ విధంగా మా పిల్లలకి దోశలు పోసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా మధ్యాహ్నం చపాతీ పిండిలో కలిపేకి నేను కూరగాయలు ఇక్కడ స్టీమ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఈ విధంగా కూరగాయలు అన్నీ పెట్టాల్సి వస్తుంది పిల్లలకి. కాలం పిల్లలకి సరిగ్గా తినరు. మామూలు చపాతీ ఒట్టి అన్నం పెడితే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. దాంట్లోకి ఏమన్నా కూర పెట్టి తినిపిస్తే నాకు ఆ కూరగాయ వద్దు, ఈ కూరగాయ వద్దు అని చెప్పి తల తినేస్తూ ఉంటారు. ఈ విధంగా చపాతీ పిండిలో కలిపేస్తే ఏ కూరగాయ వేసినామో వాళ్ళకి అర్థం కాదనమాట, తినేస్తారు చపాతీ అనేసి. సో నేను ఆ పనే చేస్తున్నాను. ఇప్పుడు కీమా నగెట్స్ అడుగుతారు, చికెన్ అడుగుతారు, మటన్ కీమా అడుగుతారు. నేను దాన్ని కూడా వదలట్లేదు అనమాట. దాంట్లో కూడా కూరగాయలు వేసి మిక్స్ చేయబోతున్నాను. దానికోసం ఇవి రెడీగా పెట్టాను. బీన్స్ ఇంకా క్యారెట్ బాగా చాప్ చేసి సన్నగా, తెలియదు తిన్నట్టు. మళ్ళీ ఈ కాలం పిల్లలకి అదొక పేరు, పిక్కీ ఈటర్స్ అని చెప్పి. ముందు కాలంలో ఇట్లాంటి ఇబ్బందులు ఉండేటివి కాదు కదా. మా అమ్మ అయితే 2 తగిలిచ్చేది తినకపోతే తిండి, నోరు మూసుకొని తినేటోళ్ళము. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి 2 దెబ్బలు వేద్దాం అనుకుంటే యూట్యూబ్లో ఇన్ని వీడియోలు షార్ట్స్గా అనిపిస్తాయి. పిల్లల్ని ఒక దెబ్బే వేయకూడదు, అసలు కాన్ఫిడెన్స్ ఇష్యూలు వస్తాయి, పిల్లలు పెద్దగా అయినప్పుడు అన్నిటికీ భయపడతారు, ఏదేదో ఇవన్నీ వీడియోలు కనిపిస్తూ ఉంటాయి యూట్యూబ్లో ఓపెన్ చేయగానే. అందుకని ఒక దెబ్బ వేయాలన్నా కూడా భయం వేస్తుంది ఈ కాలంలో. చూసారా, రోజు ఈ విధంగా ఏదో కొత్త రెసిపీ కనిపెట్టాల్సి వస్తుంది పిల్లల కోసమని. ఏదో ఒక విధంగా 4 కూరగాయలు పొట్టులోకి వెళ్తే చాలు, వాళ్ళ ఆరోగ్యం బాగుంటే చాలని ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇక్కడ నేను కీమా నగెట్స్ అయితే చేస్తున్నాను. దాంట్లో బీన్స్, క్యారెట్, ఇంకా మెంతాకు వేసాను, ఇంకా కొన్ని మసాలా పొడులు. మళ్ళీ కారం తినరు ఈ మధ్యన పిల్లలైతే. కారం ఉండకూడదు చాలా, అసలు లెస్ స్పైసీ, అన్నీ లెస్ స్పైసీ, నో స్పైసీ ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ కీమా నగెట్స్కి అయితే రెడీ చేసేసాను. మరి అవి కూడా లావుగా ఉండకూడదు, పలసగా ఉండాలి, క్రిస్పీగా ఉండాలి. సో వాళ్ళకి తగ్గట్టే చేస్తున్నాను ఇక్కడ. నేనైతే పెళ్ళిగాక ముందైనా ఇన్ని అసలు ఒక వంట కూడా చేయలేదు, కానీ పిల్లలు పుట్టాక మాత్రం ఇన్ని రకాల వంటలు చేయాల్సి వస్తుంది. ఇన్ని రకాల రెసిపీలు వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని వాళ్ళకి ఇష్టమైనట్టు చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంకా ఇక్కడ నేను మునగాకు పొడికి రెడీ చేస్తున్నాను. ప్రతిసారి చట్నీలు అవన్నీ అంటే కుదరవు కదా ఇడ్లీలు దోశల్లోకి. సో నేను అందుకనే కొన్ని పొడులు రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈరోజు అయితే నేను మునగాకు పొడి చేస్తున్నాను. మునగాకు పొడి రెడీ చేసేకి నేను కొన్ని పల్లీలు తీసుకున్నాను. పల్లీలు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇంకా
ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాక కొన్ని నువ్వులు అయితే వేస్తున్నాను. మన నువ్వులు తొందరగా మాడిపోతాయి కదా, అందుకని అవి సపరేట్గా వేస్తున్నాను అనమాట. ఇదేమో కడిగి పెట్టుకున్న మునగాకు. దాన్ని ఇప్పుడు నేను డ్రై రోస్ట్ చేస్తాను. నూనె వేయలేదు నేను దాంట్లోకి. సన్నటి మంట మీద అట్లా వేయిస్తూ ఉంటే అదే డ్రై అయిపోతుంది బాగా. కొంతమంది అయితే దీన్ని నీట్గా కడిగి కొన్ని రోజులు ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని కూడా వాడతారు. నేనైతే అట్లా ముందే ప్లాన్ చేసుకోలేదు, అందుకనే ఈరోజు చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకనే ఈ విధంగానే డ్రై రోస్ట్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు ఆల్రెడీ ఎండబెట్టి పెట్టాను అనమాట. ఒక 4 రోజులైతే అవుతోంది. మొత్తం ఎండిపోయింది. మా పక్షులు ఈ విధంగా కరివేపాకు కానీ ఆకుకూర కానీ బయట కనిపిస్తే వదిలిపెట్టవు, తినేస్తాయి మొత్తం. అందుకనే దాన్ని కవర్ చేసి కొన్ని రోజులు ఆ విధంగానే ఆరబెట్టాను. చూసారా ఆల్రెడీ ఎట్లాగా చిల్లులు పెట్టేసినాయో కొరికి కొరికి. ఆ విధంగా వదిలిపెట్టాం అనమాట. ప్రతి ఒక్క ముక్క అట్లా కొరికి పక్కన పడేస్తాయి. సరే కావాల్సినంత కరివేపాకు అయితే తీసుకున్నాను అని తిరిగేసరికి పక్షులు ఇక్కడ ఆడుకుంటా ఉన్నాయి. సరేలే ఒక వీడియో తీద్దామని ఈ విధంగా తిరిగేసరికి చూసారా ఎక్కడ ఏం దొరికినా కొరికేస్తాయన్నమాట. ఏదో పెద్ద పని వాళ్ళకి, పొద్దున్న లేచినప్పటి నుంచి అదే పనిలో ఉంటాయి. చూడండి ఎట్లాగైతే లాగి లాగి తాడంతా లాగి పెట్టేసాయో. చెప్పాను కదా అట్లా తిరగగానే చూడండి ఇక్కడ ఒకటి వచ్చి తినేస్తోంది. సరే అని ఇంకా అది స్టవ్ కట్టేసి నేను ఇప్పుడు బయలుదేరాను స్కూల్కి. బాబుని తీసుకొని రావాలి. ఈ హ్యాండ్ బ్యాగ్కి తగిలించిన బొమ్మ ఉంది కదా నా హ్యాండ్ బ్యాగ్కి, ఇది మా అమ్మాయి చేసిందనమాట. ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఇదిగో అమ్మ నీ గిఫ్ట్, ఇదిగో అమ్మ నీ గిఫ్ట్ అని చెప్పి ఇస్తూ ఉంటుంది. బాబుని అయితే తీసుకొచ్చేసాను ఇంటికి. ఇంకా వాడికి ఇదిగోండి వాడికి లంచ్ తినిపించేసి ఇంకా మునగాకు పొడి ఫినిష్ చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఈ పొడి బాగా హెల్దీ కదా, అందుకనే అందరికీ తినేకి మంచిదని చెప్పేసి ఇట్లాంటి పొడి చేసి పెట్టాను. మా అమ్మాయికి అయితే బాగా ఇష్టము. అన్నిట్లోకి తింటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ అన్నిట్లోకి తింటుంది అనమాట. తర్వాత మిగిలిన కరివేపాకుతో ఇట్లా కరివేపాకు పొడి కొట్టి పెట్టాను. సింపుల్ కరివేపాకు పొడే. నేను దీన్ని కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ చేసినప్పుడు మనం ఏ విధంగా జీలకర్ర పొడి ధనియాల పొడి వాడతామో ఆ విధంగానే వాడతాను అనమాట కరివేపాకు పొడి. ఇంకా ఇది నైట్ వీడియో అనమాట. ఆ రోజు నైట్ మేము డిన్నర్ చేస్తున్నప్పుడు చూసారా ఈ పక్షులు. వీటికి కేజ్ డోర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి అవే సందుల్లోంచి దూరొస్తాయి వెళ్తాయి అంతే. నిద్ర వచ్చినప్పుడు వెళ్ళి పండుకుంటాయి అన్నమాట అన్ని లోపలికి వెళ్ళి. అంతేనండి ఈరోజు జరిగిన సంగతులు. ఇంకా ఉంటాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియో పక్షుల గురించి చేస్తాను డీటెయిల్గా.